Components of automatic control system. Or otherwise a block diagram of automatic control system. So this is the block diagram of automatic control system. సో దీనికి రెఫరెన్స్ ఇన్పుట్ ఉంటుంది, దాన్ని ఇన్పుట్ సిగ్నల్ అని కూడా అంటారు అన్నమాట. సో దిస్ ఈస్ ద సమ్మింగ్ పాయింట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్రర్ డిటెక్టర్. సో అవుట్పుట్ ఆఫ్ ఎర్రర్ డిటెక్టర్ ఈస్ ఎర్రర్ సిగ్నల్, and error signal acts as input to the amplifier and controller. So amplifier and controller block output to control signal అవుతుంది. This control signal acts as input to the actuator, and actuator output is connected to the plant. So plant output ఏమవుతుందంటే సో టోటల్ కంట్రోల్ సిస్టమ్ అవుట్పుట్ అవుతుంది. సో దిస్ యాక్ట్స్ యాజ్ ఇన్పుట్ టు ది సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, అండ్ సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అవుట్పుట్ ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ సిగ్నల్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు రెఫరెన్స్ ఇన్పుట్ ఆర్ ఇన్పుట్ సిగ్నల్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ డిఫరెన్సే ఎర్రర్ సిగ్నల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు 500 వాట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయాలంటే, సో ఇక్కడ స్టీమ్ అనేది లెట్ సపోజ్ 50 kg స్టీమ్ కావాలనుకోండి. సో ప్లాంట్కి ఇన్పుట్ స్టీమ్ వస్తూ ఉంది. సో స్టీమ్ 50 kg ఇన్పుట్ అయితే 500 వాట్స్ అని అనుకుంటే, అండ్ ఇక్కడ మనం రెఫరెన్స్ ఒక 50 amperes అని తీసుకుంటున్నాం అనమాట. సో ఎలక్ట్రికల్ ఇన్పుట్ 50 amperes రెఫరెన్స్ ఇన్పుట్. సో 500 వాట్స్ ఈక్వలెంట్ టు 50 amperes అని అనుకుంటే, సో ఇక్కడ 500 వాట్స్ కాబట్టి సో సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ రెఫరెన్స్ ఇన్పుట్ యాంపియర్స్లో ఉంది కాబట్టి ఈ 500 వాట్స్ ఉన్నదాన్ని ఈక్వలెంట్ టు యాంపియర్స్లోకి తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి 500 వాట్స్ ఈక్వలెంట్ 50 amperes కాబట్టి సో సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అవుట్పుట్ కూడా 50 amperes అవుతుంది. కాబట్టి 50 amperes ఈజ్ కంపేర్డ్ విత్ 50 amperes. సో ఎర్రర్ సిగ్నల్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 ఇంటూ లెట్ సపోజ్ దిస్ వాల్యూ ఈజ్ 1. సో 0 ఇంటూ 1 ఈజ్ 0. సో ఇక్కడ కూడా 0 వస్తుంది. 0 లెట్ సపోజ్ యాక్చుయేటర్ వాల్యూ ఈజ్ 1. సో 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. కాబట్టి యాక్చుయేటర్ అవుట్పుట్ కూడా 0 వస్తుంది అన్నమాట. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంటుంది. సో స్టీమ్ 50 kgs ప్లాంట్కు ఇన్పుట్గా పోతూ ఉంటుంది. సో 50 మైనస్ 0 ఈజ్ 50 kgs. సో ఎప్పుడైతే పవర్ డిమాండ్ 400 వాట్స్కి వస్తుందో, సో 500 వాట్స్ నుంచి ఇప్పుడు 400 వాట్స్కి వచ్చింది అనుకోండి. సో అప్పుడేమవుతుంది, సో ఈ డిస్టర్బెన్స్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట, అవుట్పుట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. సో 400 వాట్స్ అయినప్పుడు సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అవుట్పుట్ కూడా ఏమవుతుంది, దానికి తగ్గట్టే 40 amperes అవుతుంది అనమాట. నా 50 amperes ఈజ్ కంపేర్డ్ విత్ ది 40 amperes. సో 40 amperes కంపేర్ చేసినప్పుడు ఎర్రర్ సిగ్నల్ 10 అవుతుంది. సో 10 ఇంటూ 1, సో దీని గెయిన్ 1 అని తీసుకుంటున్నాం అనమాట. 10 ఇంటూ 1 10 అవుతుంది. సో 10 ఇంటూ 1 10 అవుతుంది కాబట్టి 10 kg. సో 50 kg మైనస్ 10 kg. ఇప్పుడు ప్లాంట్ ఇన్పుట్ ఏమవుతుందంటే ఈ స్టీమ్ 50 kg మైనస్, సో ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంటుంది, మైనస్ చేయాలన్నమాట. ఈ యాక్చుయేటర్ అవుట్పుట్ను ఈ స్టీమ్ ఏదైతే ఉందో 50 kg నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 50 kg మైనస్ 10 kg ఈజ్ 40 kg. ఈ ప్లాంట్కి ఇప్పుడు 40 kg స్టీమ్ పోతూ ఉంటుంది అనమాట. అంటే 400 వాట్స్ జనరేట్ చేయడానికి 40 kg స్టీము ప్లాంట్కి రావాలి. ఇదంతా ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ మాన్యువల్ ఆపరేషన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటిక్ సిస్టమ్. సో ఇప్పుడు లెట్ సపోజ్ డిమాండ్ అనేది 600 వాట్కు పోతే, సో 600 వాట్స్ అయినప్పుడు సో దానికి తగ్గట్టే ఇక్కడ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఏమవుతుంది, ఈ 600 వాట్స్ ఈ ఫీడ్బ్యాక్ ఆర్ సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా సెన్స్ చేస్తూ ఉంటుంది. సో 600 వాట్కి తగ్గనట్టే ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, 60 amperes అవుతుంది. నా 60 amperes ఈజ్ కంపేర్డ్ విత్ 50 amperes కాబట్టి ఎర్రర్ సిగ్నల్ ఏమవుతుంది, మైనస్ 10 అవుతుంది. సో దీని గెయిన్ 1 తీసుకుంటున్నాం కాబట్టి సో ఎర్రర్ సిగ్నల్ మైనస్ 10 అన్నప్పుడు యాక్చుయేటర్ అవుట్పుట్ మైనస్ 10 వస్తుంది, మైనస్ 10 kg. ఇప్పుడు 50 kg మైనస్ ఆఫ్ మైనస్ 10 kg. సో 50 kg మైనస్ ఆఫ్ మైనస్ 10 kg ఏమవుతుంది, 60 kg అవుతుంది. అది ప్లాంట్ ఇన్పుట్గా వస్తుంది అనమాట. ప్లాంట్ ఇన్పుట్ ఇప్పుడు 60 kg స్టీమ్. సో 600 వాట్స్ జనరేట్ చేసేటప్పుడు ప్లాంట్ ఇన్పుట్ ఏం కావాలి, 60 kg కావాలి. 500 వాట్స్ జనరేట్ చేసేటప్పుడు స్టీమ్ షుడ్ బి 50 kg. 400 వాట్స్ జనరేట్ చేసేటప్పుడు స్టీమ్ షుడ్ బి 40 kg.
అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. దీనికి తగ్గట్టే మొత్తం అంతా సిస్టంలో ఈ ఇన్పుట్ ఆఫ్ ది ప్లాంట్ కూడా చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ సిస్టమ్. సో ఇక్కడ ఈ రెండు కలిపి ఎర్రర్ డిటెక్టర్ను, యాంప్లిఫైర్ అండ్ కంట్రోలర్ను కలిపి ఆటోమేటిక్ కంట్రోలర్ అంటారు. సో దీని అవుట్పుట్ ఈజ్ కంట్రోల్ సిగ్నల్. కంట్రోల్ సిగ్నల్ యాక్చుయేటర్కు ఇన్పుట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అన్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. The basic components of an automatic control system are error detector, amplifier and controller, actuator, so that is power actuator, plant and sensor or feedback system. So ఇక్కడ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏమవుతాయి? ఎర్రర్ డిటెక్టర్ ఒకటి, యాంప్లిఫైర్ అండ్ కంట్రోలర్ ఒకటి, యాక్చుయేటర్, ప్లాంట్ అండ్ సెన్సార్ ఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకటి ప్లాంట్. సో ప్లాంట్ ఏం చేస్తుంది? ది ప్లాంట్ ఈజ్ ద ఓపెన్ లూప్ సిస్టమ్ హూస్ అవుట్పుట్ ఈజ్ ఆటోమేటికల్లీ కంట్రోల్డ్ బై క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ప్లాంట్ ఒకటే తీసుకుంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ లూప్ సిస్టమ్ అండ్ హూస్ అవుట్పుట్, దీని అవుట్పుట్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేయగలుగుతున్నాం అనమాట బై క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో సెకండ్ వన్ ఈజ్ ది కంబైన్డ్ యూనిట్ ఆఫ్ ఎర్రర్ డిటెక్టర్, యాంప్లిఫైయర్ అండ్ కంట్రోలర్ ఈజ్ కాల్డ్ ఆటోమేటిక్ కంట్రోలర్. సో ఇక్కడ ఈ రెండు కలిపి ఎర్రర్ డిటెక్టరు, యాంప్లిఫైయర్ అండ్ కంట్రోలర్ అంతా కలిపి ఈ మొత్తం యూనిట్ను ఆటోమేటిక్ కంట్రోలర్ అని అంటాము. సో నెక్స్ట్ ఈజ్ ఇన్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ ది రెఫరెన్స్ ఇన్పుట్ విల్ బీ an input signal proportional to desired output. The feedback signal is a signal proportional to current output of the system. సో ఇక్కడ మన డిసైర్డ్ అవుట్పుట్ బట్టి వీఆర్ ఫిక్సింగ్ ది రెఫరెన్స్. సో దాన్నే రెఫరెన్స్ ఇన్పుట్ సిగ్నల్ అంటారు. అండ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది ఈ కరెంట్ అవుట్పుట్, ప్రజెంట్ అవుట్పుట్ బేస్ చేసుకొని ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అంటుందన్నమాట. ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఎప్పుడు కూడా ఈ రెఫరెన్స్ ఇన్పుట్తో కంపేర్ చేస్తూ ఉంటాం. సో కంపేర్ చేసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ వస్తే అదే ఎర్రర్ సిగ్నల్గా యాక్ట్ చేస్తుంది, ఎర్రర్ సిగ్నల్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ది ఎర్రర్ డిటెక్టర్ compares the reference input and feedback signal, and if there is a difference it produces an error signal. సో జనరల్గా ఎర్రర్ డిటెక్టర్గా ఏం డివైజెస్ యూజ్ చేస్తామంటే పొటెన్షియోమీటర్స్, ఎల్విడిటి. సో ఎల్విడిటి అంటే లీనియర్లీ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారన్నమాట, అండ్ సింక్రోస్ ఎక్సెట్రా. సో ఈ డివైజెస్ను మనము ఎర్రర్ డిటెక్టర్గా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈజ్ యాంప్లిఫైయర్. సో ఎర్రర్ సిగ్నల్ యాంప్లిఫైయర్. An amplifier can be used to amplify the error signal and the controller modifies the error signal for better control action. సో జనరల్గా మనకు ఎర్రర్ సిగ్నల్ చాలా వీక్ సిగ్నల్ అయి ఉంటుంది అనమాట, కాబట్టి అది యాంప్లిఫై చేయడానికి యాంప్లిఫైయర్ యూజ్ చేస్తాం. సో అదేవిధంగా టు కంట్రోల్ ది ఎర్రర్ సిగ్నల్ we are using the controller modifies the error signal for better control action. So in most of the system the controller itself amplifies the error signal and integrates or differentiates to produce a control signal that is modified error signal. సో ఈ చాలా మటుకు సిస్టమ్స్లో కంట్రోలరే ఎర్రర్ సిగ్నల్గా యాక్ట్ చేస్తుంది, యాంప్లిఫైస్ ది ఎర్రర్ సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది, అదేవిధంగా ఎర్రర్ సిగ్నల్ను కంట్రోల్ కూడా చేస్తుంది. ఇక్కడ కంట్రోల్ అంటే ఇంటగ్రేషన్ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్ ఆర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎర్రర్ సిగ్నల్ అన్నమాట. సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఆర్ పీ కంట్రోలర్, పిఐ కంట్రోలర్, పీడీ కంట్రోలర్ అండ్ పిఐడి కంట్రోలర్స్. సో ఇవన్నీ డిఫరెంట్ కంట్రోలర్స్ అనమాట, మనం కంట్రోల్ సిస్టమ్స్లో యూజ్ చేసే కంట్రోలర్స్. పీ కంట్రోలర్, పిఐ కంట్రోలర్, పీడీ కంట్రోలర్ అండ్ పిఐడి కంట్రోలర్స్. ది కంట్రోలర్స్ ఎంప్లాయిడ్ మే బి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, hydraulic or pneumatic depending on the nature of error signal. సో ఎర్రర్ సిగ్నల్ నేచర్ బట్టి మనము ఈ కంట్రోలర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎర్రర్ సిగ్నల్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ కంట్రోలర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎర్రర్ సిగ్నల్ ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్ కంట్రోలర్స్ యూజ్ చేస్తాం. సో ఎర్రర్ సిగ్నల్ హైడ్రాలిక్ ఆర్ న్యూమాటిక్ అయితే వి యూజ్ హైడ్రాలిక్ ఆర్ న్యూమాటిక్ కంట్రోలర్స్. ఇఫ్ ది ఎర్రర్ సిగ్నల్ ఈజ్ ఎలక్ట్రికల్ then the controller may be electrical or electronic and they are designed using RC circuit or operational amplifiers. If the error signal is mechanical then the controller may be hydraulic or pneumatic and they are designed using
hydraulic servo motors or pneumatic flapper valves. Next component is actuator. The actuator amplifies the controller output and converts to the required form of energy that is acceptable for the plant. The actuator may be a pneumatic motor valve, hydraulic motor or electric motor. So examples of electric motors employed as actuators are DC servo motor, AC servo motor and stepper motor. సో ఇక్కడ యాక్చుయేటర్గా ఈ డివైజెస్ యూజ్ చేస్తాం అనమాట. DC servo motor, AC servo motor, stepper motorగా. సో నెక్స్ట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ టు ది ప్లాంట్ ది అవుట్పుట్ విల్ చేంజ్. సో ఇన్పుట్ బట్టే అవుట్పుట్ ఉంటుంది అనమాట. దిస్ ప్రాసెస్ continues as long as there is a difference between reference input and feedback signal. సో ఈ చేంజెస్ అన్ని కంట్రోల్ సిస్టమ్స్లో ఎంతవరకు ఉంటాయి? ఈ రెఫరెన్స్ ఇన్పుట్ టు ఫీడ్బ్యాక్ సిగ్నల్ డిఫరెన్స్ ఉన్నంత వరకు ఉంటాయన్నమాట. ఎర్రర్ సిగ్నల్ ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు ఈ చేంజెస్ ఇన్ ది కంట్రోల్ సిస్టమ్ స్టాప్ అయిపోతుంది. ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ జీరో దెన్ దేర్ ఈజ్ నో ఎర్రర్ సిగ్నల్ అండ్ ది అవుట్పుట్ సెటిల్స్ అట్ ది డిసైర్డ్ వాల్యూ. ది ఫీడ్బ్యాక్ సిస్టమ్ samples the output to produce a feedback signal which is proportional to current output. సో ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఎప్పుడు కానీ కరెంట్ అవుట్పుట్ ప్రజెంట్ అవుట్పుట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎప్పుడు కానీ ఆ కరెంట్ అవుట్పుట్ను సెన్స్ చేస్తూనే ఉంటుంది అనమాట. ది ఫీడ్బ్యాక్ సిస్టమ్ కన్వర్ట్ ది అవుట్పుట్ వేరియబుల్ ఇంటూ అనదర్ సూటబుల్ వేరియబుల్ సచ్ యాజ్ డిస్ప్లేస్మెంట్, ప్రెషర్ ఆర్ voltage so that it can be used to compare with the reference input. సో రెఫరెన్స్ ఇన్పుట్ ఏ యూనిట్లో అయితే ఉంటుందో ఫీడ్బ్యాక్ సిగ్నల్ కూడా అదే యూనిట్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అవుట్పుట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఈక్వలెంట్ రెఫరెన్స్ ఇన్పుట్ యూనిట్లోకి మార్చుకోవాలి. సో ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ ఇన్పుట్ ఏ యూనిట్లో అయితే ఉంటుందో ఆ యూనిట్లో ఉండాలన్నమాట. కాబట్టి అవుట్పుట్ ఏదైనా వేరే యూనిట్లో ఉంటే సో ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఖచ్చితంగా రెఫరెన్స్ ఇన్పుట్ వచ్చేటట్టు మార్చుకోవాలి. సో దానికోసం మనము ట్రాన్స్డ్యూసర్స్, టాకో జనరేటర్స్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ యాజ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. సో ఇవి వాడతాం అనమాట. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్కు ట్రాన్స్డ్యూసర్స్ కానీ టాకో జనరేటర్స్ కానీ ఫీడ్బ్యాక్ సిస్టమ్గా వాడతాం. సో ఇఫ్ యూ సమ్మరైజ్, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఎర్రర్ డిటెక్టర్, కంట్రోలర్, యాక్చుయేటర్, ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో ఏ డివైజెస్ ఎర్రర్ డిటెక్టర్గా వాడతామంటే పొటెన్షియోమీటర్, ఎల్విడిటి, సింక్రోస్. కంట్రోలర్స్గా ఏ వాడతామంటే పిఐ, పిడి, పిఐడి కంట్రోలర్స్. యాక్చుయేటర్గా ఏవి యూజ్ చేస్తాము? యాక్చుయేటర్ అంటే DC సర్వో మోటార్, AC సర్వో మోటార్ అండ్ స్టెప్పర్ మోటార్. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ కోసం ఏమి యూజ్ చేస్తామంటే ట్రాన్స్డ్యూసర్స్ అండ్ టాకో జనరేటర్స్.